ఇప్పుడు మనకి స్టడీ యూనిట్ సపరేట్గా ఒక స్టడీ యూనిట్ ప్లాన్ చేయాలంటే రూమ్లో అట్లీస్ట్ 4 feet ఇంటూ 3 feet స్పేస్ అనేది మనకి యూజ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అది మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే మనం ఒక స్టడీ యూనిట్ పెడితే నడవడానికి చాలా ఇబ్బంది ఉంటుంది మనకి, నడవడానికి. కానీ రూమ్లో ఆ స్పేస్ అనేది మనకి ఆక్యుపై అయిపోతుంది. సో దీన్ని మనము అంటే ఇలాంటి సిచ్యువేషన్ని మనం ఎలా హ్యాండిల్ చేయొచ్చు అంటే ఒక స్టడీ యూనిట్ పెట్టి 4 feet 3 feet స్పేస్ అనేది మనము యూటిలైజ్ చేసే దానికంటే సింపుల్గా మనము ఇలాంటి ఫోల్డబుల్ స్టడీ యూనిట్స్ అనేది ప్లాన్ చేసుకుంటే వన్స్ మనము ఇది జస్ట్ స్ట్రేట్ శాంపుల్ అండి. ఇది ఇక్కడ పైన పెట్టడానికి కారణం ఏంటంటే మనం జస్ట్ ఈ హైట్లో పెట్టుకుంటాం. జస్ట్ మీకు చూపించడానికి ఒక ఫోల్డబుల్ స్టడీ యూనిట్ ఎలా ఉంటుందో చూపించడానికి మనం ఇలాంటి పొజిషన్ చూపిస్తున్నాము. సో ఇది మనం జస్ట్ ఒక 32 inches హైట్లో మనం చేసుకోవచ్చు. బట్ టూ ఫోల్డబుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 2 foldable యూనిట్స్ ఉన్నాయి కాబట్టి ఇది మనం పైన పెట్టడం జరిగింది అనమాట. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఫోల్డబుల్ బ్రాకెట్తో మనకి వస్తుంది అనమాట ఇలాంటి స్టడీ యూనిట్. ఈ యూనిట్ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టైప్ ఆఫ్ స్టడీ యూనిట్ వచ్చేసి ఇది ఫోల్డబుల్ బ్రాకెట్ ఉండదండి. దీని మెకానిజం వేరే ఉంటుంది. దీన్ని ఎల్ బ్రాకెట్ అంటారు అనమాట. ఈ మెకానిజం ఉంటుంది అనమాట దీనికి. ఈ మెకానిజంతో మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట దీన్ని. సో ఇది మనం కూర్చున్నా కూడా కాళ్ళకి తాకకుండా ఉండే మెకానిజం అండి ఇది. దీని వెయిట్ వచ్చేసి మనకి 30 kgs వరకు, అప్ టు 30 kgs వరకు మనకి కెపాసిటీ ఉంటుంది అనమాట. కూర్చోవచ్చు, ల్యాప్టాప్తో వర్క్ చేసుకోవచ్చు. మనం 20 kgs బియ్యం బస్తా పెట్టినా కూడా దీనికి ఎలాంటి అంటే పడిపోవడం కానీ, ఎలాంటి లూజ్ అవ్వడం కానీ ఎలాంటిది ఉండదు అనమాట. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టడీ యూనిట్స్ అండి. సో మనం ఎలాంటి స్టడీ యూనిట్ మనకి యూస్ఫుల్ అయ్యే స్టడీ యూనిట్ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో మనం అంటే ఇప్పుడు చూసిన స్టడీ యూనిట్స్లో టూ టైప్స్ ఆఫ్ స్టడీ యూనిట్స్ చూసామంటే ఒకటి టేబుల్ బ్రాకెట్ స్టడీ యూనిట్, ఇంకొకటి వచ్చేసి ఎల్ బ్రాకెట్ స్టడీ యూనిట్ అనమాట. సో ఈ రెండే కాకుండా మన దగ్గర ఇంకొక స్టడీ యూనిట్ ఉందండి. వాళ్ళు దాన్ని సిట్ అండ్ స్టాండ్ టేబుల్ అంటారు అనమాట. స్టడీ యూనిట్ కానీ ఆఫీస్ పరంగా యూజ్ చేసుకోవచ్చు. ఒకటి కూర్చొని వాడుకోవచ్చు, సేమ్ అదే విధంగా దాన్ని లిఫ్ట్ చేసుకొని నిల్చొని కూడా వాడుకోవచ్చు. సో ఇప్పుడు మనము కూర్చొని ఏ విధంగా వాడుకుంటాం అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. సో దీన్ని ఈ విధంగా కూర్చొని మనం వాడుకోవచ్చు అండి. సో వన్స్ మనకి అంటే బాగా కూర్చొని బాగా స్ట్రెస్ కానీ స్ట్రెయిన్ కానీ మనం ఫీల్ అయితే మాత్రం దెన్ అంటే వర్క్ లోడ్ ఎక్కువ ఉంది, మనం ఆపలేము వర్క్, అలా ఉంటే మాత్రం మనము దీన్ని మనం నించొని కూడా పని చేసుకోవచ్చు. ఈ విధంగా తీసుకొని నించొని కూడా వర్క్ చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి స్పేస్ సేవింగ్ కాన్సెప్ట్ అండి. వన్స్ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని వాల్ మౌంటెడ్గా మనము ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. వాల్ మౌంటెడ్ స్టడీ యూనిట్ లాగా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ అండి. ఈ స్టడీ యూనిట్లో చాలా డిఫరెంట్ ఉంది. ఇప్పుడు మన దగ్గర స్టడీ యూనిట్స్ వచ్చేసి ఒక 3 types ఆఫ్ స్టడీ యూనిట్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది అందులో ప్రీమియం. ఇది కొంచెం మనం ప్రీమియంగా దీన్ని కొంచెం ప్రెజెంట్ చేస్తున్నాము. సో ఇది 2 waysగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు కాబట్టి కొంత స్పేస్ సేవింగ్ కాన్సెప్ట్లో ఇది మనకి 2 waysలో మనం యూజ్ చేసుకుంటాం అనమాట. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చూడబోతుంది స్టడీ యూనిట్ అండి. ఇది కూడా మరొక స్టాండర్డ్ స్టడీ యూనిట్ అండి. సో ఎన్నో విధాలుగా మనము ఒక స్టడీ యూనిట్ని మనము తీర్చిదిద్దుకోవచ్చు. ఇంతకుముందు మనం చెప్పిన విధంగా చూస్తే అక్కడున్న మెకానిజం వేరుంది, ఇక్కడున్న మెకానిజం వేరుంది అనమాట. సో ఇంత ప్రీవియస్ స్టడీ యూనిట్లో వాడిన మెకానిజం వచ్చేసి దాన్ని డైరెక్ట్ వాల్ టు వాల్ పెట్టుకోవచ్చు, లేదా ఒక స్టాండర్డ్ యూనిట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం వాడేది వచ్చేసి ఫోల్డబుల్ బ్రాకెట్ అనమాట. ఇది నార్మల్గా మనం ఎక్కడైనా చూస్తూ ఉంటాము, డైరెక్ట్ వాల్తోనే మనం పెట్టేసుకుంటూ ఉంటాం, లేదా సమ్ అదర్ యూనిట్లో కూడా మనం పెట్టుకోవడానికి వీలు ఉంటుంది అనమాట. సో ఇందులో మనం వాడింది వచ్చేసి ఫోల్డబుల్ బ్రాకెట్. ఇలా మనం ఒక ఫోల్డబుల్ బ్రాకెట్ యూజ్ చేసి ఒక స్టడీ యూనిట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం చైర్ వేసుకొని కూర్చొని లెగ్ రెస్ట్ కోసం కూడా మనం ఒక ప్రొవిజన్ ఇచ్చాం ఇక్కడ. సో ఈ విధంగా మనం ఒక ఫోల్డబుల్ స్టడీ యూనిట్ అనేది మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. పైన కూడా మనకి స్టోరేజ్ అనేది కూడా మనం ప్రొవిజన్ ఇచ్చాము ఇక్కడ. సో నార్మల్గా అయితే అడ్జస్టబుల్ సెల్ఫ్ ఉండొచ్చు, లేకపోతే డైరెక్ట్ ఫుల్ స్టోరేజ్ కూడా మనం ప్రొవిజన్ తీసుకోవచ్చు. సో స్టడీ యూనిట్లో చాలా టైప్స్ ఆఫ్ స్టడీ యూనిట్స్ ఉంటాయండి. సో మన దగ్గర చాలా వరకు డిఫరెంట్ స్టైల్లోనే మనం రెడీ చేసాము. అన్ని స్పేస్ సేవింగ్ కాన్సెప్ట్సే. సో ఇప్పుడు ఇలాంటి స్టడీ యూనిట్స్ వాడడం వల్ల మనకి తక్కువ స్పేస్లో ఎక్కువ కంటెంట్ అనేది మనము క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. స్పేస్ స్టోరేజ్ ప్రకారం కానీ ఇంకేదైనా ప్రకారం కానీ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో రూమ్ అనేది చాలా స్పేషియస్గా కనిపిస్తుంది. మరొక స్పేస్ సేవింగ్ కాన్సెప్ట్ అనేది మనం చూడబోతున్నాం. థ్యాంక్ యూ.